హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం తేజుల్ బ్లాగ్స్. ఈరోజు చేయబోతున్న రెసిపీ పప్పుచారు. ఎలా చేయాలో చూసేద్దాం. కుక్కర్ తీసుకొని 2 గ్లాస్ ఆఫ్ కందిపప్పు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. పప్పు గుత్తితో పప్పు మెత్తగా అయ్యేంత వరకు రుద్దుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని పప్పులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి ఇలా బాగా వేగాక పప్పుని ఇందులోకి వేసుకోవాలి. పప్పులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. పప్పుని ఒక 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. పప్పు మంచిగా మసలాక కొత్తిమీర వేసుకోవాలి. ఒక బౌల్లోకి పప్పుచారు తీసుకొని సర్వింగ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన పప్పుచారు ఈజ్ రెడీ. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్.